పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. అకాల వర్షానికి గౌరీపట్నంలో ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం నీటిపాలైపోయాయి. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. పూర్తిగా తడిసిపోయింది ధాన్యం. మొక్కజొన్న పంట అంతా కూడా వాటిని చూపిస్తూ అన్నదాత కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు కళ్ల ముందే పాడైపోవడంతో రైతులు తోచని స్థితిలో ఉన్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వారు వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరి, మొక్కజొన్న, మామిడి రైతులకి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. అకాల వర్షం కారణంగా ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న తడవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు వేడుకుంటున్నారు. ఏపీలో అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఆరబెట్టినటువంటి మొక్కజొన్న, వరి, మామిడి రైతులకైతే కన్నీళ్లే మిగిలాయని చెప్పాలి.